హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడే ఈ చిన్న వేయింగ్ స్కేల్ అన్నమాట. ఇది నేను కొని సంవత్సరం అవుతుంది. ఇదంతా కూడా బాగానే పనిచేసింది. మేము డైలీ ఏదో వాడంలే, కానీ మామూలుగా ఏదన్నా మనం తెచ్చినప్పుడు బయట నుంచి ఏదైనా షాప్ నుంచి కానీ ఏదైనా చికెన్ అయితే తెచ్చినప్పుడు మామూలుగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అప్పుడప్పుడు చూస్తుంటాం అంతే. సంవత్సరం అయింది ఇది తీసుకొని. ఇదైతే చాలా బాగా పనిచేసింది, అందుకనే ఉపయోగపడిద్దని, మీకు కూడా ఉపయోగపడిద్దని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో మోసాలు అయితే చాలా పెరిగిపోయినాయి. మామూలుగా చికెన్ కొట్ల దగ్గర కానీ లేకపోతే ఇంకా బయట షాపుల్లో కానీ మోసాలు అయితే బాగా పెరిగిపోయినాయి. ఇంకా డీమార్ట్లో కూడా మనం కేజీ కొంటే కేజీ అది ఏదైనా కేజీ రాదని, ఏదో 100 గ్రాములు అలా తగ్గిద్దని, ఇంకా అలాగా మామూలుగా చాలా పుకార్లు అయితే ఉన్నాయి. ఏదైనా మోసాలు అయితే పెరిగినాయి. మనం చిన్న చిన్న అయినా చెక్ చేసుకోవడానికి కన్ఫర్మ్ చేసుకుంటే మనకు అది సాటిస్ఫాక్షన్ అనమాట. మనకి అనుమానం వచ్చినప్పుడు మనకు అదే పీకుతుంటుంది లోపల. ఇది తక్కువ వేసిండా ఎక్కువ వేసిండా అనేది మనకైతే కన్ఫర్మ్ కాదు. ఇలాంటి చిన్న వేయింగ్ స్కేలు ఒక 300-350 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మనకైతే చాలా ఉపయోగపడిద్ది. నాకు కూడా బాగా ఉపయోగపడింది, అందుకనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇదైతే ఒకసారి ఓపెన్ చేద్దాం. వేయింగ్ స్కేలు ఇదైతే ఇలా ఉంటుంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి SF400A SF400A అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఒక 2 బ్యాటరీలు అయితే ఉంటాయి. ఇది కొంచెం బ్యాటరీ కవర్ కొంచెం లూజ్ అయింది, అందుకే నేను టేప్ వేసాను. మామూలుగా మనం గడియారంలో వేస్తాం కదా బ్యాటరీలు, అలాంటి బ్యాటరీలే 2 ఉంటాయి అన్నమాట దీంట్లో ఫస్ట్ ఇచ్చిన బ్యాటరీలు ఒక 2-3 మంత్స్కే అయిపోయినాయి. తర్వాత నేను 2 బ్యాటరీలు అయితే వేసాను. ఇంక 2 బ్యాటరీలు ఉంటాయి అంతే దీంట్లో. ఇక్కడ ఈ రెడ్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇది ఒకసారి నొక్కితే డిస్ప్లే అయితే ఆన్ అయ్యిద్ది. దీనిలో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే, ఇది మనం ఒక 30 సెకండ్స్ 1 మినిట్ దీని మీద ఏమీ పెట్టకుండా ఓన్లీ డిస్ప్లే ఆన్ చేసి అలా ఉంచితే వెంటనే అది ఆఫ్ అయిపోయిద్ది. మనకి బ్యాటరీ అయితే సేవ్ అయ్యిద్ది అనమాట. ఒకసారి దీని మీద వెయిట్ అయితే పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఈ సబ్ వచ్చేసి 80 + 30 110 గ్రామ్స్ అనమాట. ఇది ఒకసారి దీని మీద పెట్టి చూద్దాం కరెక్ట్గా చూపిస్తుందో లేదో. ఇదిగోండి 108 గ్రామ్స్ వచ్చింది. జస్ట్ ఒక 2 గ్రాములు అటు ఇటుగా అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా అసలు కరెక్ట్గా పనిచేసిద్ది అనమాట ఈ వేయింగ్ స్కేల్ అయితే. ఇప్పుడు ఈ టైడ్ సర్ఫ్ ప్యాకెట్ కూడా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి కేజీ. మీరు చూడవచ్చు కేజీ ఒక 10 గ్రామ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అదేం పెద్ద ఇది కాదు. పెద్ద పెద్ద కాటాలు కూడా కొంచెం అలా చూపిస్తాయి. ఇదైతే మనకు కరెక్ట్గా చూపించింది. ఇది మీరైతే కొనుక్కోవచ్చు. ఈ మోడల్ నెంబర్ వచ్చేసి SF400A అనమాట. ఇది మామూలుగా డిస్ప్లే అయితే ఆగిపోయిద్ది. ఒకసారి అది కూడా చూడండి. మనం ఏం పెట్టకుండా అలా ఒక 30 సెకండ్స్ ఉంచితే ఆటోమేటిక్గా ఇదే ఆగిపోయిద్ది. ఇంకోటి ఏంటంటే, ఇది మనకి ఒక 5 kg వరకు పనిచేసిద్ది అనమాట. ఈ కిచెన్లో కూడా చాలా బాగా ఉపయోగపడిద్ది. మామూలుగా ఏమన్నా వంటకి కొలతలు కొలుసుకోవాలంటే ఇదైతే చాలా బాగా ఉపయోగపడిద్ది. ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు, ఈ అట్ట మీద ఇచ్చారు 5 kg వరకు పనిచేసిద్దని. ఇది నేను విజయవాడలో వన్ టౌన్లో కొన్నాను. మామూలుగా ఈ డిస్ప్లే అయితే ఆగిపోయింది, మీరు చూడొచ్చు. ఆటోమేటిక్గా అలా ఆగిపోయింది, మనకు బ్యాటరీ అయితే సేవ్ అయ్యిద్ది. విజయవాడ వన్ టౌన్లో కొన్నాను నేను. ఒక 300కో ఏమో కొన్నాను. ఆన్లైన్లో కూడా 350-400 అలా ఉన్నాయి. మామూలుగా బయట అయితే బేరం ఆడి మీరైతే తీసుకోవచ్చు. ఇంకో విషయం అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇదైతే చైనాది. ఇది ఏం బ్రాండెడ్ కాదు. దీనికి వారంటీలు గ్యారంటీలు ఏమీ ఉండవు. ఇదైతే నేను కొన్ని సంవత్సరం అవుతుంది, నాకైతే బాగానే పనిచేసింది. మీరు కొన్నది
ఏదన్నా తేడా ఉండొచ్చు, లేకపోతే మీకు కూడా బాగానే పనిచేయచ్చు. ఇదైతే బాగా పనిచేసింది కాబట్టి నేనైతే ఈ వీడియో మీకు చేస్తున్నాను. మామూలుగా ఏదన్నా మీరు కొన్నది ఏదన్నా తేడా వచ్చి ఏదన్నా అయితే నన్నైతే తిట్టుకోవద్దు. ఇదైతే బాగానే పనిచేసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు సంవత్సరం అవుతుంది, మీకు ఇవన్నీ వెయిట్ అయితే వేసి చూపించాను, మీరు కూడా చూశారు కదా. మామూలుగా బాగానే ఉంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేశాను. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడేది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.